హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు వీడియోలో 2 రెసిపీస్ చూపించాలనుకుంటున్నాను. మొదటగా ఎండు చేపల ఇగురు చూపిస్తున్నాను. రెండవది నెత్తళ్ళ పులుసు తయారీ విధానం చూపిస్తున్నాను. కొత్తగా చూసేవారైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత శుభ్రంగా కడిగిన ఎండు చేపలు కడిగి ఇలా వేయించుకోవాలి. ఇవి కలర్ పూర్తిగా చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. ఈ ఆయిల్లో మరికొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి మరి కాస్త మెత్తగా అయ్యే వరకు ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకుందాం. ఇప్పుడు టమోటాలు కట్ చేసినవి వేసుకుంటున్నాను. 3 టమోటాలు వేసుకున్నాను. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి కారం. ఇలా వేసిన తర్వాత ఇలా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వరకు వేసుకున్నాను. కాసేపు మూత పెట్టుకుంటే ఈ వాటర్ కొంచెం దగ్గరికి పడుతుంది కదా, అప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండు చేపల్ని వేసేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉంచుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నచ్చిందా అండి ఈ రెసిపీ? ఇప్పుడు నెత్తళ్ళ పులుసు తయారీ విధానం చూపిస్తున్నాను. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి 1 నిమిషం ఉంచి తీసేయండి. మరి ఎక్కువసేపు ఉంటే నానిపోతాయి. ఇలా వేసుకోవడం వల్ల వీటిలో ఏమైనా ఇసుక ఉంటే పోతుంది. శుభ్రంగా కడిగిన తర్వాతే వేసుకోవాలి. వీటిని వెంటనే తీసేద్దాం. వీటిని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించేయండి. వీటిని పక్కన పెట్టుకుందాం. నేను ఈ పులుసులో వేయడానికని ఇవి పెద్ద సైజులోనే తీసుకున్నాను. చూడటానికే కాదు, తినడానికి చాలా బాగుంటాయి. ఇలాగా ఒకసారి ఇలా కట్ చేసి చూడండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మరి కిందకి కట్ చేయకుండా సగం వరకు కట్ చేసుకోండి. కళాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఈ ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. ఇవి ఎక్కడ విరిగిపోకుండా జాగ్రత్తగా వేయించుకోండి. ఒక 50% ఉడికితే సరిపోతాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించేసుకోండి. ఒక 10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఒక 50% ఉడికితాయి. ఇవి వేగిన తర్వాత దీనిలో ఉన్న ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా, అదంతా తీసివేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంటే సరిపోతుంది. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంచుకొని ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత ఇవి మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసిన 2 టమోటాలని వేసుకుంటున్నాను. ఇవి మెత్తగా మగ్గిపోవాలి. కాసేపు మూత పెట్టుకోవాలి. ఇవి కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు పులుపు వేసాను. 1.5 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. లైట్గా ఈ పులుపు సరిపోతుంది. మీరు తినే రుచిని బట్టి పులుపుని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా మరిగిన తర్వాత వేయించిన నెత్తళ్ళు, ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇవి వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి కొంచెం దగ్గరగా అయ్యే వరకు, పులుసు కొంచెం దగ్గరగా అయ్యే వరకు, ఉల్లిపాయలు ఉడికే వరకు దగ్గరగా మగ్గించుకోవాలి. ఉప్పు పులుపు ఒకసారి చూసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. రెండిట్లో ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.